మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. కళ్యాణ్ పడాల ఇప్పుడు ఒక పేరు ప్రభంజనం. ఎందుకంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి వన్నె తెచ్చినటువంటి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత గ్రామ ప్రజల్లో ఆనందం అవధులేనిది. ఎందుకంటే తన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ప్రత్యేకంగా గ్రామంలో ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత వీళ్ళు ఆ హ్యాపీనెస్ అనేది మాత్రం కళ్ళల్లో కట్టినట్టు కనిపిస్తుంది. మాట్లాడదాం. హాయ్ సార్, చాలా పనుల్లో నిమగ్నం అయిపోయారు. అంటే తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు బిగ్ బాస్ సీజన్ 9 ని స్టార్టింగ్ నుండి చూసిన తర్వాత నిన్నటి వరకు ఒక లెక్క. మేడం గారు ఇటు పక్క అంటే ఇప్పటికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఎలాగంటే బిగ్ బాస్ కి వెళ్ళడం మన ఇంట్లో ఇటు పక్క వారు ఎవరు లేరు, ఫస్ట్ టైం అండి. మరి ఎంత సంతోషంగా ఉన్నామంటే మరి చెప్పలేనంత. అసలు అంటే మన ఏరియా ప్రాంత ప్రజలు హైదరాబాద్ మెట్లు ఎక్కాలన్నా, లేదంటే ఒక మూవీలో ఛాన్స్ దక్కాలన్నా, లేదు ఒక చిన్న పాత్ర రావాలన్నా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. మన బ్రతుకులకు అంతేంటి, మన ఏరియా వాళ్ళని ఎవరైనా తీసుకుంటాం. కానీ అదంతా నిజం కాదు అని తన టాలెంట్ ద్వారా ప్రూవ్ చేసుకొని, అదే కాకుండా కప్పు గెలిచి తీసుకొస్తున్నాడు. టాలెంట్ ద్వారా కదండి బాగా. ఎస్, కళ్యాణ్ పడాల గారి టాలెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1 మినిట్ ఇటండి. ఇది మీ ఫ్రెండే కదా దగ్గర? మరి ఇంకేమి. ఎస్, మీరేమవుతారు కళ్యాణ్ పడాల? బ్రదర్ గా కొంచెం అంటే రిలేషన్ ద్వారా బ్రదర్ అవుతారండి. ఈవెంట్ అంతా మందే. కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏమి లేదు, అంతా మన వాళ్ళే. అంత మందే ఉండడం ఎంత అయితే ఇదో ఉందో ఇప్పుడు మనం రావడం మరి కొద్దిగా ఆనందంగా ఉంది. ఆ సంతోషం కొద్ది అంత బాగా సరదాగా చేద్దామని మాకు ఎంత దీనికి ఉందండి. నిన్న బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత అసలు అప్పటి వరకు మీరు ఎంత టెన్షన్ ఫేస్ చేశారు? విన్నర్ కళ్యాణ్ పడాలా అని తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? మాకు తెలిసి చాలా గర్వంగా ఉంది మేడం. ఎందుకంటే మాది మారుమూల ప్రాంతం కాబట్టి ఎటువంటి భోగాపురం మండలంలో సుందరపేట అనేది ఎవరికి తెలియదు. అలాంటి మాకు కళ్యాణ్ పడాల వెళ్ళి ఒక బిగ్ బాస్ కి షోలో గేమ్ ఆడడం మాకు చాలా 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 గర్వంగా ఉంది. మాకు అంత ఇది అయినట్టండి. మాకు అంతగా అంటే విజయనగరం జిల్లా అంటే అక్కడ నుంచి మా విజయనగరం జిల్లా వారు ఎవరు పెద్దగా వెళ్ళేవారు లేరు. అలాంటిది వెళ్ళడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉందండి. అయితే నైట్ నుండి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీ ఏరియాలో? చాలా సందడిగా ఉంది మేడం. ఎందుకంటే నైట్ బాగా సందడిగా సెలబ్రేట్ చేసుకుంటారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. డల్గా ఉన్న అందరూ హ్యాపీగా ఉండి గర్వంగా ఉన్నారు మేడం. ఇప్పుడు వస్తారు చూస్తాను అందరూ కళ్యాణ్. అయితే ఈ సెట్ అనేది అనౌన్స్మెంట్ రాకముందు నుండే మీకు స్పెషల్ గా అంటే మీకు తెలిసిపోయింది ఆల్రెడీ ఇంకా కళ్యాణే విన్నర్ అనేసి అని. ఈ సెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? మేము 2 days నుండి ప్లాన్ చేసాం మేడం. ఆల్రెడీ 2 days విన్నర్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. గెలిచినా గెలపన్నా విన్నర్ గా గెలుస్తారని నమ్మకం మీద మాకు గర్వంగా ఉంది మేడం. అందుకే వేసాం మేడం. ఇది కదా నిజంగా నమ్మకం అంటే, ఇది కదా వాళ్ళ దగ్గర బంధువు. ఇప్పుడు అందరి బంధువు కూడా కళ్యాణ్ పడాలా. ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చినా రాకపోయినా మా వాడికి మా తరపున మేము స్పెషల్ గా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనేసి అని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు గత 2 రోజులుగా ఇక్కడ నుండే తనకి స్పెషల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క పని. అసలు ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? కప్పు గెలవడం కళ్యాణ పడాలా గారికి ఒక ఎత్తైతే, ఇంత మంచి మనుషుల్ని ఇలాంటి ఫ్రెండ్స్ ని తను దక్కించుకోవడం ఇంకా స్పెషల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సరే, ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారు కప్పు గెలిచిన తర్వాత? చాలా హ్యాపీ అండి. లెంకాడ మండలం అండి, భోగపురం మండలం, విజయనగరం జిల్లా అండి. హ్యాపీ అండి, ఇబ్బంది లేదు. మామూలుగా అందరికి సరదాగా ఎంజాయ్ అంతే వస్తారని అంతగానే ఎదురు చూడడానికి అవకాశంలో ఉన్నారండి. ఎంత అభివృద్ధిలో వస్తాడు అనేసి అంతే 200 కార్లు అండి. అక్కడి నుంచి అలాగా చూడడానికి మొత్తం 3 జిల్లాలు, విజయనగరం జిల్లాలో చూడడానికి వస్తారండి. మండలాలు 3 అండి, డెంకాడ, భోగాపురం, రేగండి. అందరూ చూడడానికి సరదాగా. కళ్యాణ పడాలా గారు అనేసరికి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి 2 పేరెంట్స్ కి సంబంధించిన అబ్బాయి చాలా ఇన్నోసెంట్ గా ఒక టైప్ అన్నమాట. అదే విధంగా ఒక సోల్జర్ గా తను ఆర్మీ కోసం వెళ్ళడం, ఆర్మీలో పనిచేయడం కోసం తల్లిదండ్రులకి ఇష్టమైన వృత్తి కాబట్టి అందులోకి వెళ్ళడం ఒక సోల్జర్ గా. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా. అసలు అంటే
3 విధాలుగా, అంతేకాకుండా అందరి మనిషిగా, అందరి వాడుగా ఇక్కడికి వస్తున్నాడు కదా. ఎవరిని అడిగినా, ఎవరిని టచ్ చేసినా వాళ్ళకంటే కళ్యాణ్ గారికి కప్ వస్తే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారో ఆ యాంగ్జైటీ మూమెంట్ ఏమో గానీ ఆ కప్ వీల్ చేతుల్లోకి వచ్చింది అన్నంత ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు. ఎందుకంటే మనం ఎక్కడ టచ్ చేసి కళ్యాణ్ మా అబ్బాయే, మా చుట్టవే, మా దగ్గర అబ్బాయే, మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, వచ్చిన తర్వాత మొదట ఇలా మాట్లాడతాం అంటూ వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. స్పెషల్ గా మీరంతా కూడా ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలా గారి గురించి. సో మరి అంటే ఒక 2 days లో రాబోతున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నా కళ్యాణ్ అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. నీ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వు ఎప్పుడు వస్తావు? బేగా రావాలన్నా. ఎస్, వాళ్ళ పని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే 2 days గా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి. ఎస్, ఇప్పటి వరకు కళ్యాణ్ బంధువులు అందరితో మాట్లాడించాం, కానీ ఒక స్పెషల్ పర్సన్ అన్నమాట, డిజేబుల్డ్ పర్సన్ కళ్యాణ్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం గత 2 రోజులుగా ఇక్కడ సెట్స్ లో తన వంతు కృషి చేయడమే కాకుండా తన హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా చెప్పుకుంటున్నారు. మనకి తెలపడానికి తన ఫ్రెండ్ కూడా పక్కన ఉన్నారు. ఇప్పుడు తనకి హాయ్ చెప్పాలి, చెప్పండి. కళ్యాణ్ గారు కప్ గెలుచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అయితే కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎలా తను రీచ్ అవుతారు, ఎలా స్పెషల్ గా మీరు తను విష్ చేస్తారు? భోగాపురం మండలం నాకు చాలా గర్వంగా ఉంది. ఎస్, తనంటే తన మాటల్లో తనకి చెప్పలేని ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నా ఫ్రెండ్ రాగానే, అంటే దగ్గర బంధువులే, మనం ఇంకా పేరు చుట్టరికాయలు అన్ని చెప్పలేక ఫ్రెండ్స్ అనేస్తున్నాము. ఫ్రెండ్ కప్పు గెలవడం ఇంకా మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను అంటూ తన మూగ సైగల ద్వారా మనకైతే తెలుపుతున్నారు. సార్ ఏంటి సార్, అంటే ఏంటి స్పెషల్ గా ఏర్పాట్లు అని చెప్పేసాం మనం, అసలు ఏంటి ఏర్పాట్లు అంటే ఏం చేస్తారు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు విజయోత్సవ ర్యాలీ అనేది వస్తుంది? మనం భోగాపురం నుంచి అండి ఇలాగా నాతవలస వరకు, తర్వాత ఊరు సుందరపేట ఊరు నుంచి ఎంత ర్యాలీ జరుగుతుంది, ఊరేగింపుగా గ్రాండ్ గా చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంచుమించుగాను ఒక పండగలాగా అవుద్దండి. ఇంకా మరి చెప్పలేనంత ఆనందంగా. సంక్రాంతి ముందే వచ్చేస్తుందా? సంక్రాంతి ముందే వచ్చినట్టండి బాగాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అంత అనుకూలంగా అంత సరదాగా పడుతున్నారు. మాకు సంక్రాంతి ఇప్పుడు 16 వస్తే మాకు 24 వచ్చింది మేడం. డిసెంబర్ 24 పండుగ మాకు సెలబ్రేషన్ బాగా చేస్తాం మేడం. అంటే మాకు ఎందుకంటే రాబోయే నూతన సంవత్సరం వేడుకలు, అదే విధంగా నూతన సంవత్సరం అంతా మంచి జరగాలని అందరం ప్రే చేస్తుంటాం దేవుడికి. అదే విధంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి స్పెషల్ ప్లానింగ్స్, కానీ ఈ ఏరియాకి దగ్గర ఒక 10 రోజుల ముందే వచ్చేసిందా? వచ్చింది మేడం. ఎందుకంటే మాకు ఊరేగింపు లాస్ట్ భోగాపురం అండ్ సుందరపేట, నాతవలస మొత్తం తమ్ముడిని గర్వంగా తీసుకొస్తాం మేడం. ఎందుకంటే మా ఊర్లో ఒక బిగ్ బాస్కి వెళ్ళి కప్పు విన్నర్ గా వస్తానంటే ఎంత గర్వంగా తీసుకురావాలని తమ్ముడితో ఆశతో ఉన్నాం మేడం. బిగ్ బాస్ కి వెళ్ళడమే ఆశ్చర్యం. అందులోని ప్రతి ఎలిమినేషన్ వచ్చేటప్పుడు అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం, మన ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో అని. మళ్ళీ అదే కాకుండా లాస్ట్ వరకు ఒక ఎత్తు అయితే విన్నర్ ఎవరా అనేసరికి తనూజ విన్నరా, లేదంటే కళ్యాణ్ పడాలా విన్నర్. నిన్న ఆ ఒక్క 5 నిమిషాలు అసలు ఎంత అంటే టెన్షన్. అది ఆ 5 నిమిషాల గురించి మీరేం చెప్తారు? 5 నిమిషాల నుంచి మేడం, ఎప్పుడైనా కళ్యాణ్ గెలిస్తే నమ్మకంతో మేము అందరం హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే తనూజ్ అయినా రన్నర్ అయినా విన్నర్ అయినా ఒకటే, కానీ మాకు పక్కాగా నమ్మకం వచ్చింది మేడం. ఎందుకంటే విన్నర్ గా కళ్యాణ్ గెలుస్తారని నమ్మకం ఉంది మేడం. బిగ్ బాస్ చూసారు కదా, కళ్యాణ్ అక్కడ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం, టాస్కులు అన్ని కూడా తను టార్గెట్ చేయడం, అన్ని విన్ అయ్యేవాడు. అదే విధంగా కెప్టెన్సీకి సంబంధించి వెళ్ళిన తర్వాత మన ఊర్లో గొప్ప టాలెంట్ ఉంది అనుకుంటున్నారు. నాకు తెలిసి మేడం జెన్యున్ గా బాగా గేమ్ ఆడాడు మేడం. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళదే, కానీ కళ్యాణ్ గేమ్ ఏంటంటే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా గేమ్ బాగా చాలా అదే అందరు హ్యాండిల్ చేసుకుని వచ్చింది మేడం. అందరూ అతని మీద రియాక్షన్ అయినా గర్వంగా నవ్వుకొని వచ్చారు మేడం, గేమ్ ఆడాడు మేడం. ఎన్నో మాటలు, ఎన్నో రూమర్స్, అంటే లేడీస్ తో ఎక్కువగా దగ్గర అవడానికి, ఇవన్నీ మాటలు వినేటప్పుడు కొంచెం మనకి అరే మన వాడిని ఇలా అంటున్నారు రాచి, తన మెంటాలిటీ ఇది కాదురా అని అనిపించేదా? లేదు మేడం, అందరూ ఫేక్ అనుకున్నా తను ఎప్పుడు కూడా సరదాగా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ గా ఆలోచించుకుని గేమ్ ఆడు తప్ప అలాగే లవర్ గా అది చెడు వ్యసనంగా ఆలోచించాలి మేడం. ఫ్రెండ్ గా మామూలుగా అందరినీ ఫ్రెండ్షిప్ గా చేసుకుని గేమ్ ఆడాడు అనమాట. వాళ్ళ గేమ్ ఆడే, అంతేగాని. ఇప్పుడు మన కళ్యాణ్ పడాలా గారికి ఎక్కువ ఎవరు ఫ్యాన్స్ అయిపోతారు అంటారు? లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందా, జెంట్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్? లేడీస్ ఫాలోయింగ్ ఉంటాయి మేడం, కానీ జెంట్స్ తనకు తెలియదు మేడం. ఎందుకంటే జెన్యున్ గా ఆడే కాబట్టి
ఫాలోయింగ్ ఇప్పుడు కూడా లేడీస్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ వదినమ్మని సెలెక్ట్ చేయడం కష్టమేనా ఇప్పుడు మీకు? వదినమ్మ గారు అంటే ఎక్కడున్నా తెలియదు మేడం, వస్తారు కరమే వస్తారు. కష్టమేనంటారా ఇప్పుడు సెలెక్ట్ చేయడానికి? అంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే అంతే స్థాయిలో వదినమ్మ కూడా ఉండాలి అని అనుకుంటారా? వదినమ్మ గారు ఉండాలి మేడం, ఎందుకంటే సార్ చెప్పండి. ఉండాలి కదండి మేడం గారు. మరి ఎలాగైనా సరే మరి ఉంటేనే ఎంతో దానికి తగ్గట్టయిన ఫలితం మనకు ఇదైనట్టు. ఎస్ ఎస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏర్పాట్లు అందరూ చేస్తున్నారు. స్పెషల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ డిజేబుల్డ్ పర్సన్ అయినప్పటికి కూడా తన మాటల ద్వారా సైన్ లాంగ్వేజ్ ద్వారా నేను హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. ఆ మూమెంట్ అయితే మాత్రం చాలా గ్రేట్ గా అనిపించింది. చూసారు కదా, ఒక్కొక్కరి కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంది ఆనందం. స్పెషల్ యాంగ్జైటీతో నిన్న విన్నర్ ఎవరో ఎంత ఉత్కంఠభరితంగా ఎదురు చూసారో వీళ్ళంతా కూడా ఇప్పుడు కళ్యాణ్ పడాలా గారి గురించి కూడా అంత యాంగ్జైటీ ఫీలింగ్ తో ఎదురు చూస్తున్నారు. తను రాగానే మేము చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి, మా ఆనందాన్ని తనకి తెలియజేయాలి. ఎందుకంటే మా మధ్య తిరిగిన కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత బా మా లెవెలే వేరబ్బా, మా గ్రామం అంతా కూడా ఇప్పుడు మారు మోగిపోతుంది. సుందరపేట గ్రామం అంటే ఏంటో కూడా ఇప్పుడు హోల్ ఆంధ్ర తెలంగాణ కాకుండా మొత్తం దేశం అంతా కూడా ఒక ప్రపంచం సృష్టించినటువంటి కళ్యాణ్ పడాలా గారికి స్పెషల్ గా కంగ్రాచులేషన్స్ అంటూ కూడా ఇక్కడ ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది కళ్యాణ్ పడాలా గెలుపు మాత్రమే కాదు, మా ప్రాంత ప్రజలందరి గెలుపు కూడా. ఎందుకంటే మా అందరం దగ్గర బంధువులం. తన గెలుపు కోసం ఎన్ని ప్రార్థనలు చేశామో ఆ దేవుడికి తెలుసు, అదే విధంగా మాకు కూడా తెలుసు అంటున్నారు. సార్ చెప్పండి, మీ అబ్బాయి కళ్యాణ్ పడాలా ఒక కప్పు గెలుచుకొని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మన ఏరియాకి, ఎలా అనిపిస్తుంది? మాకు అందరికి సంతోషంగా ఉందమ్మా. చిన్నప్పటి నుంచి కూడా కుర్రోడు బయటే చదువుకున్నాడు, బాగా వాళ్ళ నాన్నగారు ప్రోత్సాహం అన్ని బాగా. కుర్రోడు కూడా పేరు తెచ్చాడు. సుందరపేట అంటే మారుమూరు ప్రాంతం అయినా కానీ మాకు గర్వంగా ఉంది. మా ఊరు పైకి రావడం అనేది. ఇంతకు ముందు సుందరపేట అనేసరికి అక్కడ ఎక్కడో ఉంటుంది అనేది, ఇప్పుడు కళ్యాణాల ఊరు అంటున్నారా లేదా? అంటున్నారమ్మా, అంటున్నారు. కానీ సుందరోళ్ళు ఎక్కువ అమ్మా, సుందరోళ్ళు మా తాతగారు, అందువల్ల వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏం అడుగుతున్నారు? సుందరపేట అంటున్నారా, ఈ కళ్యాణ్ పడాలా వాళ్ళ ఊరు అని అడుగుతున్నారా? మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు ఎక్కడికి వచ్చిన వాళ్ళు? అతను చెప్పాలమ్మా, మాది సుందరపేట, మా తాతగారు సుందరపేట సుందరోళ్ళు అని చెప్పేసి అతను చెప్పాలి. ఎస్ పెద్దయినా నిన్న టీవీ చూసావా? ఎంత వరకు చూసావు? బాగా చూసామండి, 11 వరకే చూసాం. ఎందుకు చూసారు? కళ్యాణ్ గురించి కళ్యాణ్ కనబడిన తర్వాత ఇంట్లో గెంతలేసారా? మా మనలాలు కూడా శుభ్రంగా ఆడుకొని ఆ టైంతో కూడా బాగా ఆడారు, డ్యాన్సులు చేశారు. మరి కప్పు లాస్ట్ లో ఎవరికి వస్తుంది? ఇటు తనుజ అని ఒక అమ్మాయి ఉంది, ఇటు కళ్యాణ్ పడాలా ఉన్నారు. నాగార్జున గారు ఏంటి పైకి ఒకరిది ఇలా అండం చేశారు. ఇంతకి ఎవరి పేరు వస్తుందా అని మీరు ఒక అంటే భయంకరమైన టెన్షన్ తో చూసారా? చూసామండి. మన కళ్యాణ్ విన్నర్ అని నాగార్జున గారు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఏమనిపించింది? ఇదేనే ఆ బర్త్డే అతను వాళ్ళ అబ్బాయిని మా అబ్బాయి చెప్పాడు, మా కోడలు చెప్పింది. ప్రతిరోజు మా పిల్లలు, మేము భార్య పిల్లలు అందరూ బిగ్ బాస్ చూస్తాను. అంతకు ముందు అసలు బిగ్ బాస్ గురించి తెలుసో తెలియదు అనుభవం లేదు. ఆ అనుభవం లేని పరిస్థితిలోను ఈ కుర్రోడు వెళ్ళి గాని బిగ్ బాస్ అంటే ఏటో దాని అర్థం అని మాకు చదువు లేకపోయినా సరే మాకు అర్థమైంది. గొప్ప గర్వకారంగా ఉంది. ఇది కదా ఆప్యాయత, అనుబంధం అంటే, రిలేషన్స్ అంటే, మన ప్రాంతవాసి అని అభిమానం అంటే. ఏ ఒక్కరు కూడా చాలా మంది లోగో పెట్టేసరికి ఏంటంటే భయం అంటారు. కానీ ఇక్కడ కళ్యాణ్ పడాలా గురించి మేం చెప్తాం అంటూ ముందుకు వస్తున్నారు. ఇంకా చాలా మంది ఏంటంటే విషెస్ చెప్పడం కోసం, నిన్న రాత్రి అంతా జరిగిన తర్వాత విషెస్ చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్ కళ్యాణ పడాలా గారి గురించి చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పల్లెటూరు, చాలా ప్యూర్ పల్లెటూరు. అందులోంచి ఒక ఆనిముత్యం లాంటి పడాల పవన్ కళ్యాణ్ మా సుందరపేట గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు. దానివల్ల మా ఊరికి మంచి పేరు వచ్చింది. ప్లస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. రాత్రి ప్రకటించిన తర్వాత అసలు ఇంత స్థాయికి వెళ్తామా అని అనుకున్న మేము
గెలిచి కప్పు తీసుకొచ్చాడు చూడండి, అది చాలా హ్యాపీగా ఉంది. అయితే నిన్న 10:30 వరకు కూడా చాలా టెన్షన్ వాతావరణంలో ఎదురు చూశారు. 10:30 తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే నాగార్జున గారు అనౌన్స్ చేశారో తర్వాత అసలు భోజనం చేశారా లేదా ఆనందంతో కడుపులు నిండిపోయా? యాక్చువల్లీ తినవసరం లేదండి, ఏకంగా అసలు తినాలనే ఉద్దేశం కూడా లేదు. పూర్తిగా డ్యూటీలు సెలవు పెట్టుకొని చాలా మంది ఎప్పుడని ఎదురు చూసి ఆ కప్పు ఎప్పుడైతే నాగార్జున సార్ రిలీజ్ చేశారో హ్యాపీ. ఇంకా అంతకన్నా ఇంకా చెప్పడానికి మాటలు లేవండి. ఈ మాటలన్నీ కూడా భావోద్వేగంతో వస్తున్నాయి. ఆయన కళ్ళలో చూస్తుంటే అర్థం అవుతుంది మనకి. చాలా అంటే ఎంత టెన్షన్ గా ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అంతేకాదు ఇంకా వాళ్ళ గ్రామం వాళ్ళ ఏరియాలోకి మనం ఎంటర్ అవ్వక ముందే ఇస్తున్న బైట్స్ ఇవి. అదే విధంగా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఈ పిల్లలు కూడాను వీళ్ళు ఉన్నారు కదా, ఈ చంటి పిల్లలు కూడాను రోజు కూడా టీవీ చూస్తూ కళ్యాణ్ అన్న కనిపించాడు, కళ్యాణ్ మాయ కనిపించాడు అంటూ పిల్లలతో ఒకటే గొడవంట. ఈవినింగ్ అయ్యేసరికి సీరియల్ ని చూడనివ్వట్లేదంట అమ్మ వాళ్ళని. పేరెంట్స్ ఎవరైతే ఫాదర్ వస్తారో ఇంకే షోస్ కూడా పెట్టొద్దు, కళ్యాణ్ అన్న వస్తాడు, కళ్యాణ్ బాబాయ్ వస్తాడు చూడాలి అనేసరి. సో ఒకటే గోల్ అంట. విన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? చెప్పు. హ్యాపీయా? మా బాబాయ్ గెలిచి వచ్చాడు. ఎవరు గెలిచారు? పడాల కళ్యాణ్. అవునా? ఎవరు పడాల కళ్యాణ్? ఎవరు? మా బాబాయ్ అండి. మా బాబాయ్. అవునా? సరే చెప్పండి. ఈ బిగ్ బాస్ అనేది మాకు ఎంటర్టైన్మెంట్ అంటే అందరికీ తెలిసిందే, కానీ బిగ్ బాస్ పెద్దగా ఎవరు చూసేవారు కాదు. ఇది మా ఊరు తరపున పలానా కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి ఎంత చూడాలో అది చూసేసాం. అది ఆనందం మాకు. ఏంటంటే పిక్చర్ పరంగా పిక్చర్స్ అయితే ఏం లేవు, సినిమాలు అయ్యి ఏం లేవండి. సినిమాలు ఉంటే సినిమా ప్రభావం పడిపోయేది. ఇదే సినిమా అనుకుని ఇదే ప్రపంచం అనుకుని ఈ బిగ్ బాస్ అందరూ చూడడం మొదలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది సీజన్, కానీ అందరూ డల్ అయిపోతారు. అదే అండి చెప్తున్నాను. కానీ సోల్జర్ కి ఒక సెల్యూట్ అండి. మీ ప్రాంతవాసి, మీ దగ్గర అబ్బాయి నిన్నటి వరకు కూడా మిస్ కాల్ ద్వారా ఓట్ వేయండి అంటూ కూడా అందరికి రిక్వెస్ట్ చేశారు. అంటే ఎక్కడో దగ్గర విన్నర్ అనౌన్స్ చేసేంత వరకు కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం. నైట్ ఎప్పుడూ లేని టీవీలకి అతుక్కుపోయాం, అసలు యాడ్ ను కూడా స్కిప్ చేయలేకపోయాం. సో ఎలా అనిపించింది మేడం? మాది సుందరపేట గ్రామం అండి, విజయనగరం జిల్లా భోగాపురం మండలం అండి. మా సుందరపేట పడాల్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేడం. అలాగే వాళ్ళ కుటుంబం కూడా చాలా నిరుపేద కుటుంబం మేడం. ఆ కుర్రోడిని కూడా శుభ్రంగా చదివించి ఆ కుర్రోడిని బాగా ఇచ్చేసిన తర్వాత కుర్రోడికి ఆర్మీ జాబ్ రావడం జరిగింది. అలాగే అది ఉంటుండగా బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది కాబట్టి ఆ కుర్రోడు బిగ్ బాస్ వెళ్ళడం జరిగింది. అలాగే అందరూ కూడా ఓటింగ్ కూడా చాలా విధంగా వేశారు కాబట్టి విజయనగరం జిల్లాకే కాక మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా అందరు ప్రజలు కూడా చాలా విధంగా ఓటింగ్ వేశారు కాబట్టి అందరూ కూడా చాలా బాగా ఓటింగ్ చేయడం వల్ల. ముందు ఈ ఏరియాలో అంటే బిగ్ బాస్ షో చూసేవారా లేదంటే కళ్యాణ్ కోసం మాత్రమే చూసారా? చూసాం మేడం. ప్రతి సంవత్సరం కూడా బిగ్ బాస్ చూసేవారు. అలాగే ఈ సంవత్సరం మా కుర్రవాడు బిగ్ బాస్ కి వెళ్ళడం మాకు ఎంతో దీనికి కాబట్టి ప్రతి రోజు కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా బిగ్ బాస్ కన్ఫర్మ్ గా ఏ టైం అయినా సరే చూసాం మేడం బిగ్ బాస్ మేడం. అలాగే కూడా ఆ కుర్రడు మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ వస్తే ఊరేగింపుతో కూడా చాలా గ్రాండ్ గా మా ఊర్లోకి ఆహ్వానిస్తామని కోరుచున్నాం మేడం. మీ అబ్బాయి మన దగ్గర అబ్బాయి అంటే మన చుట్టం మన ఇంట్లో అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా వస్తున్నాడు కప్పు గెలుచుకొని. అంటే ఇంతకన్నా ప్రౌడ్ మూమెంట్ మేబీ ఉండదేమో. ఎన్నాళ్ళు బట్టి 3 నెలలుగా ఎంతో ఆకాంక్షిస్తున్నాం ప్రతి ఒక్క ఎపిసోడ్ ను కూడా అసలు స్కిప్ చేయకుండా ఏం జరుగుతుంది ఏంటి అనేసి అని. సో నిన్న విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? ఈ బిగ్ బాస్ సీజన్ 9 మాకు ఇంత కామన్ మ్యాన్ గా సోల్జరు ఇంత ఐడియాతోని ఇంత టీవీ న్యూస్ కి ఈ టీవీ 9 కి బిగ్ బాస్ సీజన్కి వెళ్తాడని మేము ఆశించలేదండి. కానీ అది అతనికి ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ మా ఊరికి చిన్న పెద్దకి అతను ఎవరు పేరు అనేది ఇంతవరకు మాకు తెలియదు. కళ్యాణ్ అని కూడా తెలియదు. ఒక బాలు తప్ప, లక్ష్మణరావు అబ్బాయి బాలు తప్ప కానీ కళ్యాణ్ అని పేరు తెలియదు. కానీ ఆ కళ్యాణ్ అన్నోడు బిగ్ బాస్ టీవీ సీజన్ 9లోనే పాల్గొని మాకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామం, మా గ్రామంలో పుట్టి పడాల లక్ష్మణరావు అనే వాళ్ళ అబ్బాయి ఇంత బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళి బిగ్ బాస్ 9లో ఇంత కప్పు కొట్టుకొస్తాడని మేము ఎవ్వరూ ఊహించలేదు.
కానీ మాకు ఒక ప్రౌడ్ ఆఫ్ థ్రిల్ ఉంది. ఏంటంటే నైట్ తనుజ మాకు కాల్స్ వచ్చినాయి. ఎక్కడ వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. మేము నమ్మల ఇక్కడికి టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు, నెక్స్ట్ కాలేజీ వాళ్ళ తరపున మాకు ఓట్ ఫర్ ప్రతి చోట ఓట్ ఫర్ ఉంది. ఇదే కాదండి, మన 2 రాష్ట్రాలే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పవన్ కళ్యాణ్ పడాలా అంటే ఒక లెక్కలోకి వెళ్ళిపోయాడు అంతే. మాకు ఈ కప్పు కలిసినందుకు మా గ్రామం తరపున పడాలా వారి అబ్బాయి ప్రభంజనం సృష్టించాడా? సృష్టించాడండి. అది చాలండి. ఇంకా మాకు మా ఊరు తరపున అదొకటి చాలు. హలో యస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నా వెనక బోర్డు చూసారు కదా, సుందరపేట. ఇప్పుడు ఈ ఊరు పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామం. సుందరపేట గ్రామానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా రాబోతున్న కళ్యాణ్ పడాలా ఉన్న గ్రామం. సో గ్రామస్తులంతా కూడా కళ్యాణ్ పడాలా విన్ అవ్వాలా అని ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ గా ప్రేయర్స్ చేయడంతో పాటు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ నిర్వహించడమే కాకుండా తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళందరూ కూడా తను విన్ అవి రావాలనేసి అని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా షేర్ చేసుకున్నారు. అదే విధంగా నిన్న బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ గా అనౌన్స్ చేసిన తర్వాత, ఏదైతే నాగార్జున గారు అనౌన్స్ చేశారో ఆ తర్వాత ఈ ఏరియా ప్రజల ఆనందానికి అవధులేవనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మా కళ్యాణ్ బాబు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా వస్తున్నాడు, దిష్టి తీసేయాలి, సంబంధాలు మాట్లాడేయాలని ఒక్కొక్కరు వారి యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మనతో షేర్ చేసుకుంటున్నారు. వెళ్దాం పదండి. కళ్యాణ్ గారికి ఏమవుతారు మీరు? సిస్టర్ అవుతానండి. ఓకే, మీ బ్రదర్ గారి గురించి నిన్నంతా కూడా టీవీల కంటే చాలా ఎక్సైటింగ్ ఉంది మేడం. చాలా నిన్నైతే ఎంత ఎంజాయ్ చేసామంటే క్రాకర్స్ పేల్చుకొని మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. నాకు చాలా మా తమ్ముడు గెలిచాడంటే మాకు చాలా చాలా ప్రౌడ్ గా ఉంది మేడం. మాకు సుందరపేట అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు భోగాపురం దగ్గర ఆనందమే, ఇదంతా ఆనందమే. చూడండి, ఉంది మేడం. చాలా చాలా మా తమ్ముడు, మా చుట్టాలు, అంటే మాకు ఓన్ బ్రదర్ కాదు, అంటే మా ఊరు గ్రామం నుంచి వెళ్ళాడంటే మా సొంత బ్రదర్ గా ఫీల్ అవుతున్నాం. మాకు కావలసిన రిలేటివ్స్, చుట్టాలు అందరినీ ఓటేయండి అనేసి నేను అంత కష్టపడ్డాను. అలాగే మా వారు కూడా, మాకు చిన్న షాప్ ఉంది కంటైనర్, ఆ షాప్ కాడికి వచ్చిన వాళ్ళకి అందరికి మా మేనల్లుడిని గెలిపించండి చాలా మేము కష్టపడ్డాం. అలాగే మా తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు, చాలా గెలిచాడు. మాకు చాలా ప్రౌడ్ గా ఉంది మేడం. మా మీ తమ్ముడు గారు అంటే ఒకప్పుడు కళ్యాణ్ పడాలంటే ఎవరికో తెలియదు. అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంటర్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ అంటే ఎక్కడో, కానీ ఇంత ప్రపంచంలో సృష్టించాడు కదా. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క బిడ్డ వస్తున్నాడు అనేటట్టుందా? చాలా చాలా వస్తాడని మేము ఊరేగింపుతో తీసుకొస్తాం. ఎప్పుడు వస్తాడని మేము ఎగ్జైటింగ్ ఉన్నాం మేడం. ఇవాళ వస్తాడు అనుకున్నాం మేడం, కానీ రేపు ఎప్పుడో వస్తాడు. సిస్టర్ కదా మీ తమ్ముడా అన్నయ్య? తమ్ముడికి ఏమి ఇష్టం, ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మా తమ్ముడికి ఏది కావాలని నేను ట్రై చేస్తాను, నేను ప్రయోగం చేస్తాను. ప్రయోగం ఇప్పుడు చేస్తారా? నాకు వంటలు రావు మేడం. అమ్మ మీకేమవుతాడు కళ్యాణ్? కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు. కళ్యాణ్ గారు విన్నర్ అయ్యి వస్తున్నారు కదా, సో వచ్చిందా మీకు? ఎలా అనిపిస్తుంది విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత? బాగా పేరు తెచ్చుకోవాలి, గొప్పతనం వచ్చింది. ఏ ఊరిది? సుందరపేట. అక్కడ టీవీలో చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఏటి బొట్టుడు ఎక్కడ ఉండేవాడు, ఇప్పుడు టీవీలోకి వెళ్ళాడు అని అనుకున్నారు? అలాగే అనుకోలేదు. చూడు బాగా ఎంత తెలివైనాడు అనేసి అనుకోను. అమ్మగారికి ఒంట్లో బాగోపోయినా నైట్ 11 వరకు కూర్చొని చూసేవారండి. చాలా, అమ్మ నీకెందుకు, నీకు బాగోదు పడుకో అంటే, మీ ఊరు అబ్బాయి కష్టపడుతుండు, బాగా ఆడుతాడు, ఎలాగుంటుందో ఎలాగ ఆడుతాడు అనేసి కూర్చొని చూసేదమ్మ ఒంట్లో బాగోపోయినా. మీ ఆనందం అంటే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న దానికి రిజల్ట్ నిన్న వచ్చేసింది. అయితే 2 వరకు సెలబ్రేషన్ చేసుకున్నాం మేడం. క్రాకర్స్ పేల్చుకొని అసలు నిద్ర పట్టలేదు. మళ్ళీ ఎవరైనా స్టేటస్లు పెట్టారేమో, ఏం పెట్టారా అని అలా లెగవానే కనీసం. అలా నిజమా కళ నిజమా? అది కూడా మార్నింగ్ లేచి మొబైల్లో ఏం పెట్టారేమో, ఇంకేమైనా ఉన్నాయేమో అన్నట్టు చాలా నిద్ర పట్టలేదు. మార్నింగ్ నుంచి ఇప్పుడు స్నానం చేశాను మేడం. ఫోన్లు చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. దేవుడి దయ వల్ల మా తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు, ఓట్లు కూడా అలాగే వేసాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావోద్వేగం. ఎందుకంటే మనం ఆవిడ మాట్లాడేటప్పుడు
కళ్యాణ్ పడాలా గారి గురించి చెప్పగానే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మనం అంటే చాలా సేపు ఆవిడ ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది అంటే చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతుంది. ఇంకా 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 గ్రామస్తులందరూ కూడా కళ్యాణ్ పడాలా గారి గురించి చెప్పడానికి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. అదే విధంగా కళ్యాణ్ పడాలా గారు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత గ్రామానికి ఎంటర్ అయ్యే ముందు ప్రత్యేక ఏర్పాట్లు కూడా అంటే స్పెషల్ గా తీసుకురావడానికి గ్రామస్తులందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి చూద్దాం. కళ్యాణ్ బాగానే బాగానే పని బాగా గేమ్ ఆడి పైగా మా సుందరపేట బాగా పేరు తెచ్చాడు. టీవీలో చూసారా? నిన్న చూసారా? నిన్న చూసారా? మా మేనల్లుడే చెప్పాము. మా 20 అందరూ ఆనందం పడ్డారు. భోగాపురం గ్రామం, సుందరపేట గ్రామం, భోగాపురం తాలూకా. ఇప్పుడు భోగాపురం దగ్గర సుందరపేట విజయనగరం జిల్లాకి బాగా పేరు వచ్చింది. మా మేనాడు బాగా ఆడినాడు, కొట్టుకొని వచ్చాడు. ఒకప్పుడు ఏరియా అంటే ఏంటో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాల అనగానే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట వాసి. ఓ వాళ్ళూరా, ఓ వాళ్ళ ఊరా, వాళ్ళ ఏరియానా, ఆ డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు అందరూ కూడా ఆ చుట్టాలందరూ పరామర్శిస్తున్నారంట వాళ్ళని. కళ్యాణ్ గారి పెద్దమ్మ, అత్త, నానమ్మ, తాతయ్యలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం గ్రామం అంతా కూడా కళ్యాణ్ గారి చుట్టాలి. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ తో నిండిపోయిన ప్రాంతం కాబట్టి. అమ్మ నిన్న టీవీ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? అసలు ఎంత వరకు చూసారు? ఏం ఎక్స్పెక్ట్ చేశారు? అంతా బాగా జరిగింది. వాళ్ళ ఓట్లు బాగా ఇద్దరికి బాగా వచ్చాయి. కానీ చిన్నప్పటి నుంచి బాబు అన్ని విధాలుగా కష్టపడి వచ్చాడు కాబట్టి ఆ చిన్న ఎక్స్ట్రాలో నెంబర్ లో ఉన్నాడు కాబట్టి మన కళ్యాణ్కే ఓటు ఇచ్చారు. ముందే అనేసుకున్నారా? ముందే తెలిసిపోయిందా మన కళ్యాణే విన్నర్ అని? అనుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే జనాలు అందరూ ఓట్లు బాగా వేస్తున్నాము. అందరు దేశం అంతా మన వాళ్ళందరూ సపోర్ట్ బాగుంది. అందువల్ల మన పిల్లడు బాగా అన్ని విధాలు కష్టపడి వచ్చాడు కాబట్టి బాగా చేస్తాడు కాబట్టి అందరూ అనుకున్నాం గెలుస్తాడు. ఒకప్పుడు ఈ ఊరు వైపు పెద్దగా ఎవరు వచ్చేవారు కాదేమో, అంటే కళ్యాణ్ గారి ఇల్లు అనుకుని గానీ, సుందరపేట ఎక్కడ గానీ. కానీ ఇప్పుడు అందరూ లైన్ కట్టేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మా ఊరికి ఇంత పేరు తెచ్చాడని సంతోషంగా. నానమ్మ కదా, రేపు మరి మనోడు వచ్చేసరికి ఏంటి ప్లానింగ్? రాత్రంతా అక్కడ పార్టీలు, కేకులు, టెంట్లు, కుర్చీలు అంతంతా జరిగాయి రాములవారి గుడి పక్కనే. బాగానే చేసింది. మా ఊరు వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి రేపు మనోడు రాగానే దిష్టి తీసేస్తారు. ఏమంటారు అంటే అప్పుడు ముందంతా ఒక లెక్క, ఇప్పుడు ఏంటంటే అక్కడ నుండి వచ్చిన తర్వాత సంతోషం, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా పలకరించాలి అని ముందు ప్లాన్ చేసుకుంటా. ఏం బాబు బాగున్నావని అడగాల, లేదంటే ఏరే కళ్యాణ్ అని అనాలని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సంతోషంగా బాగా వచ్చా బాబు, హ్యాపీ గుండి ఇకనైనా హ్యాపీ బతుకు, హ్యాపీ గుండు, బాగా గెలిచా కాబట్టి అనుకుంటాం. ఇంకేమనుకో. ఎస్ ఎస్. అదే విధంగా సార్ చెప్పండి కళ్యాణ్ గారి గురించి. నేను అక్కడ మాట్లాడుతుంటే సార్ చాలా మురిసిపోతున్నారు మనసులోన. సార్ చెప్పండి, నేను షో చూసిన తర్వాత ఎలా అనిపించింది? మా టీవీ అండి, మా టీవీ మా ఆయన అవుతుంది. మీ మేనల్లుడు కప్పు గెలుచుకొని వస్తున్నాడు కదా, హ్యాపీగా ఉందా? మంచిదే, బాగానే గెలుచుకోండి, మంచిదే అంటారు. టీవీ చూడలేదు. ప్రస్తుతం మనమైతే ఉన్నాం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పడాలా గారి ఇంటి ముందు. చూస్తున్నాం కదా వాళ్ళ ఇల్లు, అది ఆ ఎదురింట్లో ఉంటున్న ఆంటీ ఈమె. ఎందుకంటే ముఖ్యంగా కళ్యాణ్ ని చిన్నప్పటి నుండి కూడా చూసింది వీళ్ళే కాబట్టి కళ్యాణ్ గురించి పేరెంట్స్ కన్నా ఎక్కువగా అత్త బాప అనుకుంటూ ఈ ప్రాంతంలో అందరూ ఎక్కువ తిరుగుతుంటుంటారు. ఎదురుగా ఉండే వాళ్ళతో రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటుంటారు. సో కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళంతా కూడా రిలేటివ్స్ కాబట్టి అడుగుదాం. అమ్మా, కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కళ్యాణ్ చాలా బాగా ఆడాడు, విన్నర్ అయ్యాడు, కప్పు పట్టుకొని మా ఊరు వస్తాడు. కళ్యాణ్ చిన్నప్పటి నుండి అసలు మీకే తెలుస్తుంది, ఎందుకంటే అమ్మ నాన్నల కన్నా వాళ్ళు చేసే అల్లరిని ఎదురుగా గమనిస్తుంది మీరే ఈ ఇంటి నుండి కాబట్టి. సో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? చిన్నప్పుడు ఇక్కడ ఉండరు కాదమ్మా,
వాళ్ళు భీమవరంలో ఉండరు. వాళ్ళ అమ్మాలు అదే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల అక్కడ ఉండిపోతారు అనమాట. పిల్లల్ని బయటనే ఉంచుతారు. బయటనే కాకినాడలో చదువుకుంటాడు. కాకినాడలో చదువుకున్న తర్వాత 10వ తరగతి వరకు చదువుకొని 10 తర్వాత ఇక్కడికి వచ్చేసాడు. పండగ పబ్బానికి వచ్చేవాడా? వచ్చాడు. మరి ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడము, అదే కాకుండా బిగ్ బాస్ అనేసరికి అసలు ఎంత క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మాకు ఎంత ఆనందంగా ఉంది. పండగలా ఉంది మాకైతే. రాత్రి 2 గంటల వరకు మేము పడుకోలేదు. ఇక్కడ అంతా సంబరాలా? అందరూ కూడా హ్యాపీగా బాగా. మరి మీరేమవుతారు? నేను అత్తనవుతాను. మరి మేనల్లుడి కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? అదో ఊరేగింపు తీసుకొస్తాడట కదా, బుధవారం వస్తాడట, ఊరేగిస్తారట. అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాం. మేనల్లుడి కోసం ఈ 9 నెలలుగా ఇంటి దగ్గర మరి భోజనం మిస్ అయ్యాడు కదా అత్త, కాబట్టి మీకు తెలుస్తుంది ఏం స్పెషల్ వండి పెడతారు. నాటుకోడినా, గారెలా, ఏంటి చెప్పండి. అడు పకోడీ అంటే ఇష్టం. ఏం పకోడీ? శనగపిండి పకోడీ. పకోడీ వేసి పెడతాం. అవునా? పకోడీ ఇస్తారు అనమాట. సో ఓకే. ఇంకా అంటే ఎదురుగా ఉంటున్నారు కాబట్టి కళ్యాణ్ గురించి వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ చూసాము, ఇన్నోసెంట్ చాలా. ఇంకా అంటే దగ్గర పడుతున్న కొద్ది అప్పటి వరకు ఒకలా ఉండేది, దగ్గర పడుతున్న కొద్ది ఎవరైతే ఇద్దరు మాత్రమే ఫైనల్ కి వెళ్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏటో పని కూడా చేతిని పడదు, ఆలోచన కూడా ఇంకేమీ రాదు. మాకే పడలేదు, చేతురాదు. మేమే ఎంత ఇబ్బంది పడిపోయినాం. టెన్షన్ వచ్చింది. ఎవరికి వెళ్ళిపోద్దా కప్పు, ఎవరికి వెళ్ళిపోద్దా కప్పు అనేసి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడలేదు, ఆనందమా? ఆనందంతో వస్తున్న బాష్పాల. ఎస్, మేనత్త కాబట్టి, అంటే అత్త అవుతారు కాబట్టి ఆ ఆనందం వేరు. అయితే కళ్యాణ్ వచ్చిన తర్వాత మేనత్తలు హారతి పాట పాడతారు కదా దిష్టి తీసి. మరి రెడీ అయిపోయారా? పాట ఏ పాట పాడడానికి రెడీ? పాట అయితే నాకు రాదు, ఎవరైనా పాడితే వెనకదలు పాడుతాం. హారతి కట్నం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇస్తాడు హారతి కట్నం కూడా. ఎవడా ఇన్ని రోజులు కష్టపడి ఇచ్చినా ఇవ్వకపోయినా హారతి కట్నం అంత హ్యాపీగా వస్తుంది కాబట్టి మాకు ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా ఒకటి. ఇదంతా కూడా సరదాగా ఫన్నీగా, ఎందుకంటే మేనత్తలు అనేసరికి ఆ సరదా ఉంటేనే పల్లెటూరులో ఆనందం, ఆ అభిమానం వేరు. సో ఎదురింటి వాళ్ళతో మాట్లాడేసాం. ఇప్పుడు పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, కళ్యాణ్ గారు పక్కిల్లు మీది. ఏమవుతారు మీరు? నేనా పెద్దమ్మ. మరి కొడుకు వస్తున్నాడు కదా 3 నెలల తర్వాత, కప్పు పట్టుకొని వస్తున్నాడు. సో కొడుకు కోసం ఏంటి వెరైటీలు ఏం చేస్తున్నారు? ఏం స్పెషల్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? వచ్చిన తర్వాత నేను చూసారా టీవీ? ఎలా అనిపించింది? నిన్నంతా కూడా 8 గంటల నుండి 10:30 వరకు ఒక ఉత్కంఠ భరితంగా చాలా టెన్షన్ గా పడ్డారు కదా. లాస్ట్ కి కళ్యాణ్ మాత్రమే విన్నర్ అని తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నా. వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పడ్డారా? నాన్న అక్కడికి వెళ్ళారు కదా, పడతారు కొంచెం, పర్లేదు. ఇప్పుడు వెళ్ళే ముందు ఏమో అనలేదు, మామూలుగా వెళ్ళారు. బాగానే ఉంది. ఇప్పుడు కప్పు వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంటది అనుకున్నా. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ పడాలకి విషెస్ చెప్పేందుకు ఇక్కడంతా కూడా వారి గ్రామస్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న నైట్ 10:30 తర్వాత ఒక లెక్క. నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు మిస్డ్ కాల్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించి విన్నర్ అవ్వాలని ఎంతో మంది ఆకాంక్షించారు. కానీ విన్నర్ అయిన తర్వాత వీళ్ళ హ్యాపీనెస్ కి అయితే మాత్రం అంతులేదనే చెప్పుకోవచ్చు. హాయ్, మీ ఏరియా నేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది సుందరపేట గ్రామం, భోగాపురం మండలం, సుందరపేట గ్రామం. ఇప్పుడు సుందరపేట అంటున్నారా, కళ్యాణ్ వాళ్ళ ఊరు అంటున్నారా? కళ్యాణ్ వాళ్ళ ఊరే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ ఊరు అంటున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు బిగ్ బాస్ వరకు వెళ్ళడమే అంటే అది ఒక హైలైట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఏరియా అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అనగానే అసలు మనకి మాటల్లో చెప్పలేదంత. ఎలా అనిపించింది విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత? నిజంగా అసలు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ చెప్పుకోవాలంటే. అసలు అక్కడ వరకు వెళ్ళడమే చాలా గ్రేట్. అలాంటిది అక్కడికి వెళ్ళి మా రిలేటివ్ అబ్బాయి విన్ అవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఊరు ఇంత బాగా పేరు వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంతా కళ్యాణ్ వల్లే. కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు, అంటే ఒక్కొక్కసారి ఎలిమినేషన్ రౌండ్ వచ్చినప్పుడు అంతా కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఆట తీరు ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటూ, అదే కాకుండా అంటే మన ప్రాంతవాసి ఆటను బట్టి కూడా మనం పుషప్ ఇవ్వాలి అండ్ ఎంకరేజ్మెంట్ చేయాలి. అంతేకాకుండా మీరంతా క్యాంపెయిన్, మిస్డ్ కాల్ కి సంబంధించిన క్యాంపెయిన్ లో మీరంతా కూడా పాల్గొన్నారు. సో మీ కష్టానికి ఫలితం వచ్చిందా?
కష్టానికి ఫలితం వచ్చిందా అంటే వచ్చింది అఫ్ కోర్స్. అండ్ మాదొక్కటే కాదు, చాలా మంది, మేమే కాదు తెలియని వాళ్ళు కూడా చాలా మంది కళ్యాణ్ని నమ్మి తనకి ఓట్ చేసి గెలిపించారు. సో మా ఒక్కరిదే కాదు, చాలా మందిది ఆ క్రెడిట్. అది వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన ప్రాంతవాసి, మన ఏరియా, మన చుట్టాల అబ్బాయే. కానీ ఇంకా అంతకు మించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంత చిన్న మార్మూల గ్రామం నుంచి వెళ్ళడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత చిన్న విలేజ్ నుంచి కప్పు గెలుస్తాడా గెలదని మాకు తెలియదు, కానీ ఇంత చాలా హ్యాపీగా ప్రౌడ్ ఆఫ్ గా ఫీల్ అవుతున్నాం. సో హ్యాపీ, చాలా హ్యాపీ. అయితే మా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు నిన్న ఏంటి 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 అవునా? ఎలా 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 ఏటి 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 టెన్షన్ 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 ఎక్కిపోతుంది. మా ఊరు అబ్బాయి ఆంధ్ర మొత్తం మీద, ఈ జిల్లా మొత్తం మీద, ఈ భోగాపురం జిల్లాకు పేరొచ్చాడు, వైజాగ్ జిల్లాకు పేరొచ్చాడు, శ్రీకాకుళం జిల్లాకు పేరొచ్చాడు, సంతాన విజయనగరం జిల్లాకు పేరొచ్చాడు. మాకు ఎంతకంటే యాఫీ ఇంకేట్ లేదు. మా ఊరు జనాలకి, మాకు మా డిగ్రీ చదువుకున్న అబ్బాయి వెళ్ళాడు ఆంధ్ర మా మిలిటరీ కానీ వెళ్ళాడు, ఇందులో పాల్గొన్నాడు, ఇంటర్ అయ్యాడు, శుభ్రంగా గెలిచాడు. మాకు యాఫీ ఇంకేం కావాలి? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీది విజయనగరం అనేసరికి ఎక్కడ అంటారు కదా, ఇప్పుడు మన విజయనగరం అనేసరికి మా ఊరు సుందరపేట. సుందరపేట గ్రామం మాది, చిన్న జిల్లా, 300 గడప. అందులో మా అబ్బాయి వెళ్ళాడంటే మాకు ఇంకేం కావాలి? డబ్బు దానం కాదు, మాకు పేరు గెలిపించుకొచ్చాడు, మాకు అది చాలు. ఇంక అంతకంటే ఏం కావాలి మా సుందరపేటకి? అది వారి ఆనందం. అంటే నిన్నటి వరకు ఒక లెక్క అన్నాను కదా, నిన్న నైట్ 10:30 తర్వాత ఒక లెక్క. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ గురించి అసలు ఏం తెలిసింది? నైట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు? చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మా సుందరపేట గ్రామానికి మా పడాల్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 లో ఇంత ఆనందకరంగా, ఇంత ఉత్సాహంగా, మాలో తెలియని ఆనందాన్ని ఉప్పొంగిపోయేలాగా కప్పు కొట్టుకొని వస్తాడని మేము ఊహించలేదు. కానీ కొడతాడు, కానీ లాస్ట్ దాకా టెన్షన్ తో మనసు అదొక దీంతో ఆనందంతో మేము మా ఊర్లో తెర మీద చూసి ఆనందించి ఇక విన్ అయ్యాడు అనేసరికి ఎంత ఉల్లాసంతో మేము సెలబ్రేషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. కళ్యాణ్ గురించి వెయిట్ చేస్తూ అందరూ కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. తను వచ్చిన తర్వాత తనకి స్పెషల్ విషెస్ చెప్పాలని. అంతేకాదు తన గెలుపు కోసం ఆడియన్స్, అదే విధంగా తన కృషి ఇదంతా పట్టుదల ఒకటైతే, తన గేమ్ ప్లానింగ్ అంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఏరియాలో తన గెలుపు కోసం కృషి చేసిన యువత అందరూ కూడా, చిన్న పెద్ద మహిళ మృతక ఎవ్వరూ లేరు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా మా కళ్యాణ్ కి ఓట్ వేయండి అంటూ అందరూ కూడా వారి యొక్క వర్క్ ని వాళ్ళు కూడా చేశారు. హాయ్ మ్యామ్. ఎలా అనిపించింది? మీ కష్టానికి ఫలితం వచ్చిందా? తప్పకుండా వచ్చింది. చాలా నిన్నటి వరకు కూడా విన్నరా రన్నరా అనేసని చాలా టెన్షన్ గా ఉన్నాం. ఎండ్ ఆఫ్ ది డే వరకు మేము, అది మాకు తెలిసేంత వరకు కూడా చాలా చాలా క్రూషియల్ టైం మాకు. అది చాలా చెప్పలేం ఇంకా. అది అంటే మ్యాచ్ లో ఒక మ్యాచ్ డూ ఆర్ డై అనే టైప్ లోని లాస్ట్ బాల్ డిసైడ్ చేస్తుంది అనే విధంగా నిన్న ఒక 1 minute కోసం అసలు హోల్ 3 months నుండి మొత్తం అంతా చాలా వచ్చేసాయి మాకు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వాడిని చాలా లైక్ అందరూ సపోర్ట్ చేసి వాడిని ఇంతవరకు తీసుకొచ్చి, వాడి సక్సెస్ అంటే వాడు కష్టపడిన దానికి ఫలితం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కళ్యాణ్ పడాలా ఏంటవుతారు? మా బ్రదర్, మ్యామ్, రిలేటివ్స్. ఓకే. అయితే బ్రదర్ కోసం చెల్లమ్మలు చాలా మంది వాళ్ళు ఎఫోర్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరికి, అంటే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి మిస్డ్ కాల్ క్యాంపెయిన్, కాలేజెస్ వెళ్ళి, ఇంకా మేము వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ మొత్తం చాలా క్యాంపెయినింగ్ చేసి చాలా కష్టపడ్డాం. దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వాడి విన్నింగ్ కూడా. అయితే మీ కళ్యాణ్ అన్నని ఎలా చెప్తారు? సోల్జర్ కళ్యాణ్ అని చెప్తారా? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అని చెప్తారా? లేదు మా ప్రాంతవాసి అని చెప్తారా? ఎలా చెప్పాలనుకుంటారు మీ అన్న? తను లైక్ పవర్ స్టార్, ఇంకా అవునా? మినీ పవర్ స్టార్ అంతే. ఆ పేరులోనే పవర్ ఉంది అసలు. అయితే కళ్యాణ్ ని తెర మీద చూసారు, అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో చూస్తున్నారు, ఎపిసోడ్ లో సోల్జర్ గా చూసారు, అదే విధంగా మీ ఇంటి దగ్గర ఇక్కడ తిరిగిన అబ్బాయిగా చూసారు. సో ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు వేరు, సో ఒక హుందాతనంగా వస్తున్నాడు. సో ఇప్పుడు ఎలా చూస్తారు?
ఇంకెలా చూస్తాం అసలు ఫేస్ చేయాలి, ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాం మాకు తెలియట్లేదు. ఫీల్ అనేది మాటల్లో చెప్పలేం అసలు. ముందు వరకు ఒక మా రిలేటివ్ మా బావగారు అంతే అలా ఉండేది. ఆహా ఓకే నార్మల్ ఒక పర్సన్. ఇప్పుడు అమ్మాయి సెలబ్రిటీ, మా రిలేటివ్, మా ఇంట్లో మేము ఎలా ఫేస్ చేస్తామని చెప్పేసి ఎవరి వల్ల కాదండి. సెలబ్రేట్ టచ్ చేయాలంటే ఇంకా బయట బయట ఊర్ల నుంచి కూడా వచ్చి టచ్ చేస్తూ ఉంటారు. సెలబ్రేషన్ అంటే ఒక సెలబ్రేట్ టచ్ చేయాలంటే ఎంతో మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కలవలేము. అదే మా ఊరు వచ్చి మా సెలబ్రేషన్ మీకు కలవాలంటే కలుస్తాం, ప్రౌడ్ గా ఉంటుంది. అసలు అంటే మనం మాట్లాడమని ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ మేడం గారు ఇంకా పొద్దున్న నుండి ఎంత అంటే హ్యాపీనెస్ కి అవధులు ఉండవు, అంత ఉండదు అనుకుంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కళ్యాణ్ పడాల వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అంతకన్నా ఈ ప్రాంత వాసులు. ఎందుకంటే ఒక్కొక్క మాట కూడా గుండెల్లో నుండి వస్తుంది. ఆనందం కన్నుకు వచ్చేస్తుంది. ఈ ఎక్కడ ఉన్నారో అందరినీ ఎంకరేజ్ చేసి పిన్ అవుతాడు. పిన్ అవుతారా? అయితే కొడుకు వస్తున్నాడు కదా, కొడుకు కోసం ఎలాంటి స్పెషల్స్ ప్రిపేర్ చేస్తారు మరి? 3 నెలలు బట్టి అక్కడ ఉండి మరి ఆనందం పట్టినాను, ఆనందం గెంతులు అందరూ. నేను మరి అనకండి, కొడుకు వచ్చేసరికి 2 స్టెప్పులు వేస్తాం. ప్రిపేర్ అయిపోయారు తప్పకంటానా? మేమంతా చాలా ప్రిపేర్డ్ గా ప్లాన్స్ చేసుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారు, మా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇంకేంటి ఫోన్లే మా ఊరికి నిలబెట్టాడు పేరు. మాకు అంతకంటే ఇంకేం కావాలి? ప్రాక్టీస్ కూడా అయిపోతున్నట్టుంది మిమ్మల్ని చూస్తాం. చేస్తాం కూడా. అయితే కళ్యాణ్ పడాలా గారు మీరైతే రెడీగా ఉండాలి. మీకోసం స్పెషల్ గా వీళ్ళంతా కూడా ట్రైన్ అప్ అవుతున్నారు. సమానం, కోట్లు మించిన సమానం. అవునా? కోట్లు ఎందుకు పనికిరావు ఈ పేరు కాడ. అంతే, అది కోట్లు ఎలాగని గడిస్తాం కానీ పేరు గడించలేం కదా. అది వచ్చింది మాకు చాలు. వాళ్ళని సుందరపేట 300 గడప ఉంది. అబ్బాయి వచ్చాడు. మన కళ్యాణ్ పడాలకి అమ్మాయిని ఎత్తకంటే పెళ్లి చేయడానికి ఇప్పుడు 4 లైన్ నైన్లు కడతారు. ఎవరో కోట్లు అట్టుకుని వచ్చేస్తారో తెలీదు మా అబ్బాయికి. ఏ కోట్లు వేసుకునేవా లెక్క కాదు, సూట్ కేసులు. ఇదంతా కూడా ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. సో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎందుకంటే ఆనందం అలా ఉంది వాళ్ళకి, పట్టలేని ఆనందం అంటారు కదా. నిన్నటి వరకు కూడా ఎవరు విన్నర్ అంటూ కూడా ఎవరు విన్ అవుతారా అని ఒక ఎత్తు అయితే, విన్ అయిన తర్వాత తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి వీళ్ళంతా కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడే కాదు, ఇంకా ఏ ఏరియాకి ఏ మూలకు వెళ్ళినా సరే కళ్యాణ్ గురించి చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇంకా చాలా మందిని అడుగుదాం పదండి. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అని అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఎలా అనిపించింది అంటే, ఊరితో సంబంధం లేదు, అందరూ కూడా కళ్యాణ్ కోసం, కళ్యాణ్ కి మిస్డ్ కాల్ ద్వారా ఓటేశారు. సో ఎలా అనిపించింది? అంటే మాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా, విన్నర్ తనే అనుకున్నాం, అలాగనే అయ్యింది. సో మన ఏరియా గురించి ఇప్పుడు ఈ భోగాపురం అంతా కూడా మారిపోతుందా కళ్యాణ్ వల్ల? అవునండి, అందరూ హ్యాపీగా ఉంది. ఇక్కడ అసలు అంతకు ముందు బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ ఏంటి, ఇప్పుడు అంటే కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత ఉన్న క్రేజ్ ఎలా ఉందంటారు? నాకు తెలిసి అప్పుడు అంత ఎవరు చూసేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతను వెళ్ళడం వల్ల అందరూ కంటిన్యూ చేసి బాగా చూసారు. స్పెషల్ విషెస్ ఫర్ కళ్యాణ్ ఏం చెప్తారు? మేమైతే హ్యాపీగా ఉన్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు